అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అడిషనల్ ఎస్పీ డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, నా మీడియా మిత్రులకి, హోంగార్డ్స్ కుటుంబ సభ్యులందరికీ హోంగార్డ్ ఆవిర్భోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో మనం హోంగార్డ్స్ హిస్టరీ చూస్తే ఫస్ట్ టైం హోంగార్డ్స్ రేస్ చేసింది 1946లో, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. బట్ హోంగార్డ్స్ ఇంపార్టెన్స్ అంటే మెయిన్ ఎగ్జిస్టెన్స్ వచ్చేసింది 1962లో ఇండియా చైనీస్ వార్ జరిగినప్పుడు సివిల్ అంటే పబ్లిక్ నుంచి హెల్ప్ స్ట్రక్చర్డ్గా తీసుకోవాలని హోంగార్డ్స్ని రేస్ చేయడం జరిగింది యాజ్ అ వాలంటీర్ ఆర్గనైజేషన్. అప్పటి నుంచి ఈ రోజు దాకా హోంగార్డ్స్ హ్యావ్ బీన్ an integral part of state police in all the states. So హోంగార్డ్స్ అందరూ స్వచ్ఛందంగా పోలీస్ డ్యూటీలు ఏమున్నాయో ఆ డ్యూటీ కాకుండా ఇంకా ఎక్కువ డ్యూటీ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్ దో ఇట్ ఈస్ అ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్ ఈవెన్ దో ఇట్ ఈస్ సర్వీస్ ఆన్ కాల్, మన రెగ్యులర్ పోలీస్, సివిల్ పోలీసు ఎంత పని చేస్తారో, హౌర్ మెనీ అవర్స్ ఆర్ సివిల్ పోలీస్ ఆర్ పుట్టింగ్ ఇన్ మెనీ a time homeguards are putting the same number of hours, and in some of the times they are even putting even more hours than the civil police put. So first of all my appreciation to that. So ee roju on the stage I would like to appreciate the services given by the homeguards. So ide sandarbhamlo I would like to share some of the welfare measures that we are undertaking for the district homeguards, and the same which are being followed throughout the state also. So ఇప్పుడు కానిస్టేబుల్ దరఖాస్తు రిక్రూట్మెంట్ లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వెల్ఫేర్ లో 2023-24 మెరిట్ స్కాలర్షిప్ ద్వారా 20 మంది హోంగార్డ్ పిల్లలకు మొత్తం 39,000 ఇవ్వడం జరిగింది. 2024లో 12 హోంగార్డులు మెడికల్ బిల్ మొత్తం ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 1.2 lakhs సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి వెల్ఫేర్ మంజూరు చేయడం జరిగింది. 2023-24 సంవత్సరంలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన హోంగార్డ్ కుటుంబ సభ్యులకు 7 మందికి కంపాషనేట్ గ్రౌండ్స్ లో హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. హోంగార్డ్ ఎవరైనా చనిపోయినా పదవి విరమణ పొందిన వారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి గాను మిగిలిన హోంగార్డ్ అందరూ ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీని నిమిత్తం ఈ సంవత్సరంలో 13 మందికి అనగా చనిపోయిన వాళ్ళు 8 మంది, రిటైర్డ్ 5గురికి ఒక్క రోజు వేతనాన్ని అందించడం జరిగింది. 2023లో రోడ్ యాక్సిడెంట్ చనిపోయిన హోంగార్డ్ 647 యేసురత్నం గారి కుటుంబానికి 30 లక్షలు చెక్కు మరియు వారి పిల్లలు చదువు నిమిత్తం 4 లక్షలు, మొత్తంగా 34 లక్షలు యాక్సిస్ బ్యాంక్ నుంచి అందచేయడం జరిగింది. డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు, అది మన దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకురావచ్చు. తర్వాత ఫ్రైడే గ్రీవెన్స్ లో నేను మెన్ అందరికీ గ్రీవెన్స్ పెడతాను. సో ఆల్మోస్ట్ మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ వస్తారు, బట్ హోంగార్డ్స్ చాలా తక్కువ వస్తారు. సో ఒకటి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటాను. లేదు, ఫ్రైడే గ్రీవెన్స్ నా దగ్గర రావడానికి మీరందరూ హెజిటేట్ చేస్తారు అనుకుంటాను. ఒకటైనా నిజం ఉండొచ్చు, రెండోదైనా నిజం ఉండొచ్చు. సో ఫస్ట్ నేను చెప్పింది నిజమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ, లేదన్నా
ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా మీకు ఏదైనా మీ వెల్ఫేర్ గురించి ఏదైనా సలహా ఉన్నా సో ఎప్పుడు నా దగ్గర రావచ్చు, నాకు వచ్చి యూ క్యాన్ రేజ్ ఇట్. సో ఏదైనా పాసిబిలిటీ ఉంటే వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. ఎందుకంటే డీజీ సార్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు వెల్ఫేర్ అసెట్స్ మాకు చాలా ఉన్నాయి, వెల్ఫేర్ డబ్బులకి తక్కువ లేదు. బట్ మనం వెల్ఫేర్ కోసం ఏం చేయాలో అది స్ట్రక్చర్డ్ గా రిక్వైర్మెంట్ బేసిస్ లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మన వెల్ఫేర్ యాక్టివిటీస్, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఓకే జస్ట్ నేమ్ సేక్ కోసం చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఫీల్డ్ నుంచి మనకి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ మన శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చింది. ఒకరు కానిస్టేబుల్ వచ్చి ఇలా బ్యాంక్ ద్వారా అప్రోచ్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది శాలరీ ప్యాకేజ్ వెల్ఫేర్ స్కీమ్. సో అలా మీ వైపు నుంచి కూడా ఫీల్డ్ లో పనిచేసే విధానం టైంలో మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ తో పాటు లేదా ఇది చేస్తే బాగుంటుందా మనకందరికి అలా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఇంప్లిమెంట్. సో అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ for all the services given by each and every home guard in the district. So ఇంకొకసారి మనస్ఫూర్తిగా నేను మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అదే ఇదే టైంలో మీరందరూ ఇంకొకసారి కీపింగ్ ద హిస్టరీ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇన్ మైండ్, యూ హ్యావ్ టు వర్క్ థింకింగ్ అంటే మనందరూ సేవ, పబ్లిక్ కి ఒక సేవ చేస్తున్నామని మనోభావంతో పనిచేయాలి. సో ఆ మనోభావంతో పనిచేస్తే ఇంకా కొద్దిగా పని చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది, పని చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ మాటలు చెప్తూ ఇంకొకసారి ఇక్కడ ఉన్న అందరికీ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.